గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక షార్ప్ రియాక్షన్ చూసాము. ఓపెనింగ్లో చూస్తే కనుక మార్కెట్ 10,700 స్థాయిని దాటి మార్కెట్ 10,760 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఇంట్రాడే హై నుంచి ఇంచుమించు 120 పాయింట్లు ఒక రియాక్షన్ ట్రెండ్ చూసాము. దీన్ని టెక్నికల్గా ఏ విధంగా భావించాలంటే మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి హై వరకు వెళ్ళి మళ్ళీ చివరికి డే లో దగ్గర క్లోజ్ అయిందంటే దీన్ని టెక్నికల్గా ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు అనుకోవచ్చు. సో మార్కెట్ ఈ మధ్య మనం చూస్తున్నాము 11,500 దాటినప్పటి నుంచి ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీను ఆ అప్ ట్రెండ్ అనేది చాలా కాషియస్గా చాలా నిదానంగా అక్కడక్కడ ఒక రియాక్షన్స్ వస్తూ నిన్న కూడా మనం చూసాము. నిఫ్టీ పెరిగినప్పటికీ నిఫ్టీ నెక్స్ట్ 50 మైనస్లోకి బాగా క్లోజ్ అయింది. ఓవరాల్గా ఇండెక్స్ పెరిగినప్పటికీను మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక బాగా నెగిటివ్గా ఉంది. మిడ్ క్యాప్ పెరిగినప్పటికీను స్మాల్ క్యాప్ పడిందనే విషయం మనకి నిన్న మనం గుర్తు చేసుకున్నాం. సో మార్కెట్ నిన్న కొంచెం కాషియస్ ఇండికేషన్స్ రావడంతో ఇవాళ కొంచెం టెక్నికల్గా ఒక రియాక్షన్ ట్రెండ్ కూడా గురైంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక లాస్ట్ 4 రోజులుగా 30,600 స్థాయి నుంచి కరెక్షన్ వచ్చి ఇవాళ ఇంచుమించు 30,000 స్థాయి వరకు వచ్చింది. అంటే 500-600 పాయింట్ల వరకు ఈ 4 రోజుల్లో రియాక్షన్ చూసాము మన మార్కెట్లో. ఇవాళ ఇండెక్స్ చూస్తే కనుక ఇవాళ చివరికి 75 పాయింట్ల మైనస్ తోటి 0.6% వరకు వీక్ ట్రెండ్తో క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.4% వరకు క్లోజ్ అయింది. మిడ్ క్యాప్లో ఇవాళ 1.3% వరకు రియాక్షన్ వచ్చింది. స్మాల్ క్యాప్లో ఒక 1.1% వరకు రియాక్షన్ వచ్చింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 0.9% వరకు కరెక్ట్ అయింది. అందులో పిఎస్యు బ్యాంక్స్ 2.7% వరకు రియాక్ట్ అయింది. ఈ మధ్య లాస్ట్ ఒక 4-5 రోజులుగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి ప్రధానమైన కారణం పిఎస్యు బ్యాంక్స్ అన్న విషయం మనకి తెలిసింది. మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రేపు రావటము, ఓవరాల్గా ఈ మధ్య పిఎస్యు బ్యాంక్స్లో ఒక సెక్టరల్గా పాజిటివ్ న్యూస్ పాజిటివ్ డెవలప్మెంట్స్ రావడంతో పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సో ఇవాళ అంత లాస్ట్ 1 వీక్ బాగా పెరిగాయి కాబట్టి పిఎస్యు బ్యాంక్స్లో ఇవాళ ఒక షార్ప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్ ఇంచుమించు 0.7% వరకు మైనస్తో క్లోజ్ అయింది. ఇవాళ ఆటోలను ఎఫ్ఎంసీజీలను ఫైనాన్షియల్ సర్వీసెస్లను ఇంచుమించు 0.3% వరకు రియాక్షన్ వచ్చింది. ఐటీ స్టాక్స్ స్వల్పంగా రియాక్ట్ అయినాయి. అలాగే మనకి మెటల్ స్టాక్స్ కూడా కొంచెం స్వల్పంగా రియాక్ట్ అయినాయి. ఇవాళ మనకి ఫార్మా స్టాక్స్ 1.3% వరకు రియాక్ట్ అయింది. సో ఓవరాల్గా ఇవాళ చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఒక స్వల్ప కరెక్షన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కెట్ మనకి 11,500 మొన్నటి వరకు రెసిస్టెన్స్గా భావించిన 11,500 స్థాయిని మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మొన్నటి వరకు 11,500 రెసిస్టెన్స్గా ఉన్న లెవెల్ ఇప్పుడు 11,500 ఒక సపోర్ట్ లెవెల్గా మారింది. సో రెసిస్టెన్స్ సపోర్ట్గా మారటం అనేది దాన్ని టెక్నికల్గా పోలారిటీ అంటారు. సో ఇప్పుడు 11,500 అనేది కీలకమైన షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్, మద్దతు లెవెల్, ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్ అనుకోవచ్చు. సో ఈ రానున్న రోజుల్లో మార్కెట్ 11,500ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్స్ దగ్గర బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నా ఉద్దేశము మార్కెట్లో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. లోయర్ రేట్లో తీసుకుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. ఒకసారి మొమెంటం మిగతా మంచి యాక్టివ్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనకి యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏ గ్రూప్లో చూద్దాం. స్టాక్స్ మూమెంట్, వాటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా, షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చా, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి మనం ఏ గ్రూప్లో చూద్దాం. ఏ గ్రూప్లో మనం పదే చెప్తుంటాం ఎక్కువ టెక్నికల్ బేస్డ్గానే ఉంటాయి. వాటిల్లో పెద్ద పెద్ద కంపెనీస్ని ఏ రోజుకి ఆ రోజు ఫండమెంటల్ అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉండదు. అవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కానీ, బజాజ్ ఫిన్సో, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీసే. వీటిని మనం ఎక్కువ టెక్నికల్ లెవెల్లో చూడాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్స్ అన్ని చాలా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో పూర్తిగా టెక్నికల్గా ఒక 15-20% వరకు ఒక రిటర్న్ రావడం మనం చూస్తున్నాం. ఏడాదికి జనరల్గా 15% స్ట్రాంగ్ రిటర్న్స్ అంటాము ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి. టెక్నికల్గా షార్ట్ టర్మ్లో 20% రిటర్న్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఒకసారి మనం స్టాక్ చూస్తే కనుక వాళ్ళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే 3.5% వరకు పెరిగిన స్టాక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బాగా మొమెంటం ఉన్న స్టాక్ అన్న సంగతి మనకి తెలిసిందే. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మనకి ఈ మధ్యకాలంలో 4 రోజుల్లో బాగా పెరిగింది. ఒకసారి మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 600 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంచుమించు 870 రూపాయల వరకు పెరిగింది. 880-890 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 6 నెలలు చూస్తే కనుక మొన్న నవంబర్లోను, అక్టోబర్లోను, జనవరిలోను 880-890 రూపాయల దగ్గర మేజర్ టాప్స్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది.
పైగా లాస్ట్ 6 వీక్స్గా కూడా బాగా పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్స్ కూడా రీచ్ అయినాయి కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, లేదంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఫ్రెష్ పొజిషన్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ పెరిగిన స్టాక్ చూస్తే కనుక మారుతి ఈ మధ్య కొంచెం మిక్స్డ్గా ఉండడం మనం చూసాము. ఆ మధ్య కొంచెం రిజల్ట్స్ డేటా కొంచెం నెగిటివ్గా రావడంతో షార్ప్ రియాక్షన్ రావడం మనం చూసాము. 8,000 స్థాయి నుంచి పడింది మారుతి. ఈ 2 వారాలుగా చూస్తే కనుక 6,600 నుంచి 7,075 రూపాయల వరకు పెరిగింది మారుతి. ఓవరాల్గా లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక మారుతి ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. ఆటోమొబైల్ మేజర్ స్టాక్, బట్ ఓవరాల్గా మనకి ఆటోమొబైల్స్ సెగ్మెంట్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఇంకా పాజిటివ్ న్యూస్ రాలేదు. అంత క్రితం చూస్తే కనుక ఏడాది క్రితము మనకి బాగా స్ట్రాంగ్ ర్యాలీ, స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఒక కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు మారుతి. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా 6,600 లెవెల్స్కి వస్తే కనుక మారుతి అప్పుడు మళ్ళీ బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. అందులో బజాజ్ గ్రూప్ కూడా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 2 కూడా బాగా స్ట్రాంగ్గా పెరిగాయి. ఈ వారం చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చిన స్టాక్ బజాజ్ ఫిన్సర్వ్. మనకి ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక టాప్ లీడర్ బజాజ్ ఫిన్సర్వ్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. మనకి ఈ మధ్య ఈ 6 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు 6,000 రూపాయల నుంచి 7,400 రూపాయల వరకు 25% వరకు కంటిన్యూస్గా ఒక 6 వీక్స్ ర్యాలీలో ఒకసారిగా ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది బజాజ్ ఫిన్సర్వ్ 25% వరకు. సో టెక్నికల్గా బులిష్గానే కనిపిస్తుంది, హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. కాకపోతే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే 6 వారాలు 7 వారాలు కంటిన్యూస్ అప్ ట్రెండ్, ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా పెరిగింది కాబట్టి న్యాచురల్గా ఏ అనాలిసిస్ లేకుండా న్యాచురల్గా చెప్పొచ్చు ఒక హెల్తీ రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ పెరిగిన స్టాక్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇవాళ 1% వరకు పెరిగింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఆ మధ్య మనం అనుకున్నాము ₹68.50 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు. ఆ లెవెల్ నుంచి రికవర్ అయినప్పుడు మనకి స్లోగా ఐటీ స్టాక్స్లో యాక్టివిటీ వచ్చింది. ఫస్ట్ ఇన్ఫోసిస్, మనకి ఈ డాలర్ అప్రిసియేషన్లో ఇన్ఫోసిస్ బాగా గెయిన్ అయింది, 10% రిటర్న్ వచ్చింది ఒక 1 వీక్ 2-3 వీక్స్లో. 700 రూపాయల నుంచి 770 రూపాయల వరకు. అదే టీసీఎస్ బాగా పెరిగింది. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఈ 2 వారాల్లో ఇంచుమించు 1,010 రూపాయల నుంచి 1,130 రూపాయల వరకు ఒక 100 రూపాయలు పెరిగింది ఇన్ఫోసిస్, సారీ హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో స్లోగా కొంచెం యాక్టివిటీ వస్తుంది ఇవాళ. కాకపోతే కొంచెం డాలర్ పడటము, రూపాయి అప్రిషియేషన్ అవడంతో కొంచెం ప్రెషర్ ఉన్నప్పటికీ బహుశా చాలామంది అనలిస్ట్ ప్రకారం 68 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి డాలర్కి ఈ లెవెల్లో బహుశా బాటమ్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది డాలర్కి. సో బహుశా ఇక్కడ నుంచి రూపీ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి నెక్స్ట్ షార్ట్ టర్మ్లో, నియర్ టర్మ్లో డాలర్ అప్రిసియేషన్ కారణాల వల్ల మనకి ఐటీ స్టాక్స్లో నియర్ టర్మ్లో కొంచెం మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఎర్నింగ్స్ అనేది నెక్స్ట్ మేజర్ గైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అప్పటి వరకు ఈ టెక్నికల్ ఫ్యాక్టర్ అనేది మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక టాటా స్టీల్. ఇవాళ 0.7% వరకు పెరిగింది. టాటా స్టీల్ 530 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈ మధ్య ఓవరాల్గా చూస్తే కనుక స్టీల్ మెటల్స్ మిక్సర్గా ఉండడం మనం చూస్తున్నాము. ఒక స్లైట్ కాషియస్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇందులో టాటా స్టీల్ కొంచెం బాగా పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. జనరల్గా మార్కెట్ బాగా బుల్లిష్గా ఉన్నప్పుడు, ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి బాగా పెరిగినప్పుడు ఫ్రంట్ లైన్ మొమెంటం ఉన్న ఏ గ్రూప్ స్టాక్స్ సడన్గా స్ట్రాంగ్ రీబౌండ్ వస్తాయి. వాటిల్లో ఒక ఇన్స్టెంట్ రికవరీ 10-15% ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఈ కోవాకు చెందిన టాటా స్టీల్ 450 రూపాయల నుంచి 550 రూపాయలకి 100 రూపాయలు పెరిగింది. అంటే 20% వరకు ఒక 1 మంత్లో 1.5 మంత్స్లో రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. మరి ఫ్యూచర్ స్టేటస్, షార్ట్ టర్మ్ స్టేటస్ ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు, కానీ బట్ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే 550 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న డిసెంబర్లో ఒక టాప్ ఏర్పడింది, అలాగే ఇంచుమించు జనవరిలో కూడా ఒక టాప్ ఏర్పడింది, మొన్న నవంబర్లో కూడా ఒక లెవెల్ ఏర్పడింది. సో ఓవరాల్గా 550 లెవెల్స్ దగ్గర చాలా యాక్టివిటీ, ట్రేడింగ్, సెంటర్ అయ్యింగ్ ఉంది. కాబట్టి మనకి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే ముందు, నెక్స్ట్ డైరెక్షన్ తీసుకునే ముందు ఈ 550 లెవెల్స్లో టెక్నికల్గా ఈ టాటా స్టీల్లో కొంచెం ఒక కన్సాలిడేషన్, అప్ ట్రెండ్కి ఒక పాస్, ఒక హాల్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో తీసుకున్న వాళ్ళు ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి న్యూట్రల్ పొజిషన్లో ఉండి ఒక డిప్లో మళ్ళీ రీకన్సిడర్ చేయొచ్చు ఫర్ ఎ లాంగ్ పొజిషన్. నెక్స్ట్ చూస్తే కనుక టాప్ లూజర్స్ ఒకసారి చూద్దామన్నా. బీపీసీఎల్
ఈ మధ్య మనం చూసాము బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పిసిఎల్ ఈ 3 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురవటము, పెట్రోల్ ప్రైసెస్ కొంచెం తరగటము, అలాగే ఈ 2-3 రోజులుగా క్రూడ్ ఆయిల్ పెరగటంతో మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఇంపాక్ట్ అనేది రావడం మనం చూస్తున్నాము. దానితో మార్కెట్ కూడా రియాక్షన్ రావడంతో ఈ స్టాక్స్ అంతక్రితమే లాస్ట్ 3 నెలలుగా మనకి అప్రిసియేషన్ అవ్వడం మనం చూసాము. పెట్రోల్ ప్రైసెస్ తగ్గటము, క్రూడ్ ఆయిల్ తగ్గడంతో ఈ పెట్రోల్ ప్రైసెస్ పెరగడంతో మనకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నింటిలోనూ ఒక పాజిటివ్ ఒక అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ మోడ్లకి గురైనాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా 450 లెవెల్స్ నుంచి పడుతూ వస్తుంది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 10% రియాక్షన్ అయింది. ₹400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం జీ ఎంటర్టైన్మెంట్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ₹400 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో మనకి ప్రీవియస్ బాటమ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 400 దగ్గర కూడా కనుక ఫెయిల్ అయిందంటే కనుక నెక్స్ట్ లెవెల్ 360 లెవెల్స్ వరకు ప్రీవియస్ బాటమ్ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్ వీక్గా ఉందనుకోవచ్చు జీ ఎంటర్టైన్మెంట్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐఓసీ 3% వరకు పడింది, గెయిల్ 2.5% వరకు పడింది. గెయిల్ కూడా పెద్ద యాక్టివిటీ న్యూస్లో కనిపించలేదు. ఓవరాల్గా మనకి ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అనుకోవచ్చు. ఎస్బీఐ 330 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నేను అనుకున్నాము 250 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ నుంచి 330, 340 వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి ఎస్బీఐ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 330, 340 దగ్గర ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కూడా 250 నుంచి పెరిగిన ఎస్బీఐ 330, 340 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉండడంతో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్లో కూడా చూస్తే కనుక 330, 335 దగ్గర ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడి లాస్ట్ వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఇండిసిసివ్గా హైకి లోకి మధ్యన కొంచెం ఒక వీక్ ట్రెండ్తో క్లోజ్ అయింది కాబట్టి ఆ నెక్స్ట్ ఫాలో అప్ వీక్ అయినా ఈ వారంలో మనకి ఎస్బీఐలో కూడా స్ట్రాంగ్ రన్అప్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మనకి పిఎస్సిలో రావాల్సిన ఒక న్యూస్ కూడా అయిపోయింది కాబట్టి రేపు పైగా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉండడంతో న్యాచురల్గా కొంచెం ఈవెంట్ ముందు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లేదంటే కొంచెం కన్సర్న్ ఉండొచ్చు. సో ఏ విధమైన రియాక్షన్ ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది ట్రేడర్స్, పొజిషన్ ట్రేడర్స్ రిస్క్ తీసుకొని పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇష్టం లేని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లోయర్ లెవెల్లో తీసుకున్న వాళ్ళు కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసి కొంచెం ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 330 లెవెల్స్ నుంచి మనకి ఎస్బీఐలో ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురవుతుంది. రేపు కనుక ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో కనుక ఏమాత్రం కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా వచ్చిందంటే మటుకు పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ఒక రియాక్షన్ వస్తుంది. కానీ ఏ విధంగా ఈ అవుట్కమ్ రిజల్ట్ వస్తుందన్న సంగతి మనం గెస్ చేయలేము, పూర్తిగా స్పెక్యులేటివ్ అవుతుంది. కాకపోతే మార్కెట్ బాగా పెరిగి కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ స్టాక్స్ అన్ని రన్అప్ వచ్చాయి కాబట్టి పిఎస్యూ బ్యాంక్స్లో ఎంత మంచి న్యూస్ వచ్చినా సరే నా ఉద్దేశము ఫాలో అప్ రన్అప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు. రిస్క్ టు రివార్డ్ రేషియో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది హై లెవెల్స్లో కాబట్టి. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ పిఎస్యూ బ్యాంక్స్లో అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక లోయర్ లెవెల్లో బై చేయొచ్చే కానీ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిది. అలాగే మనకి నెక్స్ట్ మనకి ఏ గ్రూప్ స్టాక్స్ తర్వాత మనకి యాజ్ యూజువల్గా మనం కొన్ని మిగతా స్టాక్స్కి వెళ్దాము. మొమెంటమ్ ఉన్న పాపులర్ ఇన్వెస్ట్మెంట్ కౌంటర్స్ ఒకసారి చూద్దాము, అవన్నీ ఏ విధంగా పెర్ఫామ్ చేసాయని ఒకసారి చూద్దాం. మనం జయప్రకాష్ అసోసియేట్స్ బాగా పెన్నీ స్టాక్స్ కానీ ఇవాళ చూస్తే కనుక 9.7% వరకు పెరిగింది. కొన్నిసార్లు ఏమవుతుంటే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కొంచెం బాగా తక్కువ ప్రైస్లో ఉన్నవి జోలికి చాలామంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అటెన్షన్ మలుతుంది. బాగా అండర్ పెర్ఫామ్ చేసి పెరగని స్టాక్స్ వాటిల్లో దృష్టి కేంద్రీకరిస్తారు, ఎందుకంటే దాంట్లో ఒక నెక్స్ట్ బయింగ్ వస్తున్న ఉద్దేశంతో స్పెక్యులేషన్ తీసుకుంటారు. ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక జేపీ అసోసియేట్స్ బాగా వీక్గా ఉన్న స్టాక్. సో ఇవాళ ఒక్కరోజే ఒక చిన్న ఈ వారంలో ఒకటే మనకు కొంచెం అప్ ట్రెండ్ చూస్తున్నాము. సో ఓవరాల్గా అవాయిడ్ చేయొచ్చు జయప్రకాష్. ఎటువంటి మేజర్ ట్రిగర్స్ ఫండమెంటల్గాను టెక్నికల్గాను కనిపించట్లేదు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ వర్త్ కన్సిడరింగ్ ఫర్ ఏ లాంగ్ పొజిషన్ అనుకోవచ్చు జేపీ అసోసియేట్స్. దీపక్ ఫర్టిలైజర్స్ 5.5% వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి దీపక్ ఫర్టిలైజర్స్ మనకి ఫెర్టిలైజర్స్ రంగంలో ఉన్న దీపక్ బాగా వీక్గా ఉందనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి ఫెర్టిలైజర్ స్టాక్స్ కొంచెం పెరిగినప్పటికీ దీపక్ ఫెర్టిలైజర్స్ మటుకు అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక మనకి ఇంచుమించు ₹290 దగ్గర నుంచి ₹120 వరకు మోర్ దెన్ 50% క్యాపిటల్ ఈరోడ్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ లాసెస్ ఇన్వెస్టర్ల మీదకు పడటం కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక 120, 130 లెవెల్స్లో కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన అనంతరం మనం దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ వారంలో కొంచెం యాక్టివిటీ అనేది రావడం అందిస్తున్నాం. మనకి ఓవరాల్గా ఈ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ రంగంలో ఉన్న ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ
మంచి డివిడెంట్ ఇస్తున్న స్ట్రాంగ్ కంపెనీ అయినప్పటికీ కొంచెం బాగా వీక్గా ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ చూస్తే కనుక మనకి ఓవరాల్గా మనకి రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కొంచెం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువగా వచ్చిందనుకోవచ్చు. ప్రాఫిట్స్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత స్ట్రాంగ్ గ్రోత్ మనకి కనిపించలేదు దీపక్ ఫెర్టిలైజర్స్. ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, ముఖ్యంగా డెట్ కూడా చూస్తే కనుక ఎక్కువగానే ఉంది. జనరల్గా ఈక్విటీ ఎక్కువ డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అనేది అంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయవు అన్న సంగతి మనకు తెలిసిందే. బహుశా అందువల్ల దీపక్ ఫెర్టిలైజర్స్లో అంత యాక్టివిటీ రాలేదు. ఇప్పుడే ఈ వారంలో మార్కెట్ పీక్ అవుట్ అయినప్పుడు షార్ట్ టర్మ్లో దీపక్ ఫెర్టిలైజర్స్లో ఒక చిన్న అప్ మూవ్ అనేది వచ్చింది కాబట్టి పూర్తిగా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చే తప్ప కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఒక బేరిష్ ట్రెండ్లో ఉన్న ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చే తప్ప కానీ పెద్ద మేజర్ పాజిటివ్ అవుట్లుక్ అయితే కనిపించట్లేదు యాజ్ ఇట్ ఈస్ నౌ. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ 5% బాగా పెరిగిన స్టాక్ శారదా క్రాప్కెమ్. శారదా క్రాప్కెమ్ ఒకసారి మనం చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్ లిస్టులు అందరూ కూడా బాగా పాజిటివ్ అవుట్లుక్ తోటే ఉన్నారు. శారదా క్రాప్కెమ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ మార్కెట్ అప్ములో మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిన స్టాకే అనుకోవచ్చు శారదా క్రాప్కెమ్. ఫస్ట్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక 270 రూపాయల దగ్గర మొన్న ఈ మధ్యకాలంలో డిసెంబర్లో ఒక బాటమ్ అవుట్ అయింది. బాటమ్ అవుట్ అయిన తర్వాత 270 రూపాయల నుంచి ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్లో మనం చూసాము యూపీఎల్ శారదా క్రాప్కెమ్. యూపీఎల్ ఏ గ్రూప్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది బడ్జెట్ పాజిటివ్గా రావడంతో ఆ యూపీఎల్కి, అలాగే శారదా క్రాప్కెమ్ మనకి నెక్స్ట్ ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బాగా పెర్ఫామ్ చేసింది. బడ్జెట్ ఎఫెక్ట్ అనుకుంటాను అప్పటి నుంచి ఒక సస్టైన్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 270 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు శారదా క్రాప్కెమ్ పెరిగి మంచి రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాము. బడ్జెట్ గెయినర్ శారదా క్రాప్కెమ్. కానీ 400 లెవెల్స్లో ఈ లెవెల్స్లో చెక్ చేయొచ్చా అంటే ఒకసారి మనం ఫండమెంటల్గాను టెక్నికల్గాను ఒకసారి చూద్దాం. 400 రూపీస్ దగ్గర చూస్తే కనుక మనకి 2 నెలలుగా బాగా పెరిగిన తర్వాత 400 దగ్గర మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయింది. రెసిస్టెన్స్ లెవెల్ 400 లెవెల్ అంటే మొన్న ఆగస్ట్లో ఒక మేజర్ టాప్ కనిపిస్తోంది శారదా క్రాప్కెమ్. అక్కడి నుంచి బాగా ఒక భారీగా పడింది కాబట్టి అక్కడ కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది శారదా క్రాప్కెమ్. కాబట్టి 400 దగ్గర కొంచెం రెసిస్టెన్స్లో సెల్లింగ్ ప్రెషర్ కొంచెం అప్ ట్రెండ్కి హార్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక శారదా క్రాప్కెమ్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక బాగా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కొంచెం రీజనబుల్గానే ఉందనుకోవచ్చు శారదా క్రాప్కెమ్. అలాగే ఓవరాల్గా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం మిక్స్డ్గా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా కన్సిస్టెంట్గా రీజనబుల్ రిజల్ట్సే ఈ పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ శారదా క్రాప్కెమ్. ఈక్విటీ కూడా పర్వాలేదు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, బట్ డయాబిలిటీ కూడా డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం బడ్జెట్ బెనిఫిషరీ పాయింట్ ఆఫ్ వ్యూలో శారదా క్రాప్కెమ్ బాగా పెరిగింది అనుకోవచ్చు. ఫండమెంటల్గా ఓకే, టెక్నికల్గా 400 రూపీస్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బాగా పెరిగిన స్టాక్ ఇంచుమించు 5% వరకు పెరిగిన స్టాక్ చూస్తే కనుక ఓరియంట్ సిమెంట్. ఈ మధ్యకాలంలో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా మనకు తెలుసు కొంచెం ఒక రన్అప్ రావడం మనం చూస్తున్నాము. సిమెంట్ స్టాక్స్లో కొంచెం యాక్టివిటీ అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కూడా రావడం అనేది మనం చూస్తున్నాము. ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఓరియంట్ సిమెంట్ 130 రూపాయల నుంచి 65 రూపాయల వరకు భారీగా పడింది. 0.5% వరకు 50% వరకు స్ట్రాంగ్ రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము ఓరియంట్ సిమెంట్లో. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ అప్ మూవ్ రాలేదు. అంటే మార్కెట్తో పోలిస్తే ప్రపోర్షనేట్గా ఒక రెస్పాన్స్ ప్రపోర్షనేట్గా ఒక అప్ ట్రెండ్లోకి పార్టిసిపేట్ చేయని స్టాక్ ఓరియంట్ సిమెంట్. ఈ మధ్య 65 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఒక మైనర్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక ట్రెండ్ ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. 90 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఓరియంట్ సిమెంట్కి. ఎందుకంటే మొన్న నవంబర్లో 90 రూపాయల దగ్గర ఒక మేజర్ బాటమ్ని ప్రస్తుతానికి ఫేస్ చేస్తూ లాస్ట్ 2 వారాలుగా 90 రూపాయల దగ్గర రియాక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి ఓరియంట్ సిమెంట్కి 90 రూపీస్ దగ్గర ఒక చిన్న రియాక్షన్ అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా 60 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఓరియంట్ సిమెంట్ చూస్తే కనుక ఫండమెంటల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంత స్ట్రాంగ్గా ఇస్తున్నట్టు కనిపించలేదు. అంత డివిడెండ్ కూడా అంత స్ట్రాంగ్గా ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేదు. కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తుంది ఓరియంటల్ సిమెంట్లో. ఈక్విటీ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ డెట్ కూడా కనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి న్యాచురల్గా ఈ స్టాక్లో అంత స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. సో ఓరియంట్ సిమెంట్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ ఫండమెంటల్గా టెక్నికల్గా కాబట్టి ఓరియంట్ సిమెంట్ని అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మధ్య కొంచెం ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం లైమ్ లైట్లోకి రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనకి ఐసిఐసిఐ, ప్రుడెన్షియల్, ఎస్బీఐ లాంటి స్టాక్స్లో కొంచెం యాక్టివిటీ అనేది వచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీలో.
ఒకసారి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకసారి మనం ఫస్ట్ టెక్నికల్గా చూస్తే కనుక 390 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 220 రూపాయల వరకు పడి ఒక చిన్న అప్ ట్రెండ్ మనం చూసాము. కానీ హై లెవెల్స్లో కూడా 270 280 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 2-3 వారాలు మార్కెట్ పీక్కి కన్సిస్టెంట్గా స్కేల్ చేస్తున్నప్పుడు కూడా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఒక రియాక్షన్ ట్రెండ్కి గురైంది. కాబట్టి అంత కాషియస్ లెస్ ఆప్టిమిస్టిక్ బయింగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది మనకి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో. మనకి ఈ ఇన్సూరెన్స్ ఒక స్ట్రాంగ్ గ్రూప్ ఉన్న కంపెనీ, మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, ఒక డెట్ ఫ్రీ ఉన్న కంపెనీ ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పిఈ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ 2 క్వార్టర్లు కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్గా రీజనబుల్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ అనుకోవచ్చు. సో డెట్ ఫ్రీ కాకపోతే ఈక్విటీ హెవీ ఈక్విటీ ఉండడంతో మనకి హెవీ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉంటే తప్ప కానీ ఇటువంటి స్టాక్స్లో అంతగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రాదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ ఒక 5 స్టాక్స్ చూద్దాం ఒకసారి మనం త్వరగా. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఒక 4% వరకు పెరిగింది. ఎంఎంటీసీ, బంధన్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, మ్యాగ్మా ఫిన్కార్ప్, సుప్రీం ఇండస్ట్రీస్, మహీంద్రా హాలిడేస్, ఇన్ఫో హెడ్జ్, మారుతి సుజుకి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిమెన్స్, హనీవెల్ ఆటోమేషన్, హ్యాట్సన్ అగ్రో, స్వాన్ ఎనర్జీ, మ్యారికో, స్కెన్సాయ్ నెరలెక్ పెయింట్, క్రాంప్టన్ గ్రీవ్స్, నవీన్ ఫ్లోరైన్, ఆర్ఈసీ ఇవన్నీ కూడా ఒక 2 to 3% వరకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి మార్కెట్ ఇవాళ రియాక్ట్ అయింది కాబట్టి ఈ రియాక్షన్లో ఏ స్టాక్స్ పడ్డాయో ఒకసారి ఆ స్టాక్స్ లిస్ట్ కూడా చూద్దాం ఒకసారి. అమర రాజా ఇవాళ 7% వరకు 6.75% వరకు పడింది. అలాగే నెక్స్ట్ టాప్ 5 లూజింగ్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, వోడాఫోన్ ఐడియా, జెట్ ఎయిర్వేస్, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్ కమ్యూనికేషన్, సిండికేట్ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్, భారత్ పెట్రోలియం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పరాగ్ మిల్క్, సెంచరీ ప్లైబోర్డ్స్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, జైకార్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, గ్రాన్యూల్స్ ఇండియా, డెల్టా కార్ప్, జిఎంఆర్ ఇన్ఫ్రా, వెల్స్ప్లన్ ఇండియా, ఐనాక్స్ లీషర్, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, టాటా పవర్, జీ ఎంటర్టైన్మెంట్, పిఎన్సి ఇన్ఫ్రా, ఎన్హెచ్పిసి, ఐడిబిఐ, సిసిఎల్ ప్రొడక్ట్స్, జైన్ ఇరిగేషన్, ఏఏ ఇంజనీరింగ్, ఇండియా సిమెంట్స్, ఫస్ట్ సొల్యూషన్, కార్పొరేట్ యూనివర్సల్, బజాజ్ ఎలక్ట్రికల్స్ వీటిలన్నింటిలోనూ ఒక 3 to 4% వరకు రియాక్షన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న పాపులర్ స్టాక్స్. తరచూ ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్ మీద మనల్ని రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగటం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇవాళ ఈ 2-3 రోజులు కాషియస్ ట్రెండ్ తర్వాత ఇవాళ కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. షార్ట్ టర్మ్ అవుట్లుక్ చూస్తే కనుక టెక్నికల్గా 11,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్కి ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. అంటే 200 పాయింట్స్ 250 పాయింట్స్ వరకు 2% అనేది రావాల్సిన రియాక్షన్ ఒక హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు. సో 11,500 దగ్గర ఒకవేళ కనుక మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మళ్ళీ అప్పుడు లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 11,500 బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో మరింత వీక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ కొంచెం ఇవాళ వీక్నెస్ చూస్తున్నాము. బహుశా కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాషియస్గా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయాలి. లేదంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. లేదంటే డిప్లో ట్రెండ్ మళ్ళీ పాజిటివ్గా వచ్చినప్పుడు కొనచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.